హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా కేబిన్ అగ్రికల్చర్ చూస్తున్న రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే ఆగస్టు 19, 2026 ఈ తుంగభద్ర డ్యామ్కి ఇన్ఫ్లో ఎంత వచ్చింది, ఈ తుంగభద్ర డ్యామ్కి అవుట్ఫ్లో ఎంతైతే వదిలారు, ఏ కాలువకి ఎంత వదిలారు, అలాగే మన ఆంధ్ర కోటా కింద రావాల్సినటువంటి సాగునీరు మనకి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారు అనే విషయాల గురించి అయితే క్లుప్తంగా మాట్లాడుతున్నాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి తుంగభద్ర డ్యామ్కి ఇన్ఫ్లో వచ్చేసి 14,102 క్యూసెక్లు అయితే రావడం జరిగింది. దాంట్లో అవుట్ఫ్లో వచ్చేసి ఎల్బిఎల్ఎల్సికి 4,000, ఆర్బిహెచ్ఎల్సికి 2,650, ఆర్బిఎల్ఎల్సికి 855 క్యూసెక్లు, రాయబస్పండికి 100 క్యూసెక్లు, రివర్కి 1000 క్యూసెక్లు అయితే ఓవరాల్గా 8,685 క్యూసెక్లు అయితే అవుట్ఫ్లో వదలడం జరిగిందండి. అలాగే డ్యామ్ కెపాసిటీ వచ్చేసి ప్రస్తుతానికి 94 టీఎంసీల 17 అంటే 94.17 టీఎంసీలు అయితే మన డ్యామ్లో వాటర్ అయితే నిల్వ ఉంది. మొత్తానికి 105 టీఎంసీలు అంటే ఇంకా ఒక 10 టీఎంసీలు అయితే మనకు వాటర్ వస్తే డ్యామ్ ఫుల్ఫిల్గా నిండిపోతుంది. ఖచ్చితంగా తొందరలోనే వాటర్ ఈ డ్యామ్ అనేది మనకి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చెప్పే కదా, ఈ ఆంధ్రాకు రావాల్సిన సాగునీరు విషయంలో నిన్న విజయవాడలో అయితే మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అయితే మీటింగ్ అయితే జరగడం జరిగింది. దాంట్లో చాలా అంటే డ్యామ్ వాళ్ళు పాల్గొన్నారు, మన ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాల్గొన్నారు, అలాగే ఎవరైతే నా ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళు పాల్గొన్నారు, డ్యామ్ ముఖ్యవర్యులు అలాగే అందరూ పాల్గొనడం జరిగింది. దాంట్లో మంచి ఊరటను ఇచ్చే విషయం సమాచారం ఏంటంటే, అంటే ఇది సమాచారం మాత్రమే, ఈ నెల 21కి మనకి సాగునీరు అయితే వదలడం జరుగుతుంది అని అయితే మనకు వచ్చిన సమాచారం. అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. అలాగే ఈ కర్ణాటక రైతులు కూడా మనకు వచ్చే వాటర్ అంటే వాళ్ళ కోట అంటున్నారు, వాళ్ళకు వచ్చిన కోటను మిగతా ఎక్సెస్ వాటర్ వస్తే ఏమైనా మోటార్లు పెట్టి కట్టుకునే మిర్చి రైతులు ఎండిపోతున్నాయి కట్టుకునేకి వెళ్తుంటే వాళ్ళు అడ్డుకట్టేయడం జరుగుతుంది. నిన్న చాలా దగ్గర కలెక్టర్కి అయితేనేమి, ఇక్కడ కాలువ దగ్గరికి అయితేనేమి చాలా వరకు రాస్తా రోకోలు కానీ ఈ లెటర్లు ఇవ్వడం కానీ జరిగింది. ముఖ్యంగా మనకి మంచి విషయం, మంచి న్యూస్ అని ఎక్స్పెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మిర్చి కండిషన్లు ఏంటంటే వర్షాలు లేవు, భూమి అయితే వేడిగా ఉందన్నమాట. ఆ భూమి వేడిగా ఉండడం వల్ల వేర్లు అనేది ఎక్కువగా ప్రతి ఒక్క మొక్కకి దిగడం లేదు. ఆ వేర్లు దిగాలి. నెక్స్ట్ మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ డోసు రోగర్ సాఫ్ కొట్టాం, సెకండ్ డోసు ఈ ఇమ్యూనిటీ కానీ రెడిమిల్ గోల్డ్ కానీ కొట్టాం, అది అంటే మొక్క చనిపోకుండా. థర్డ్ డోసు ఈ మొక్కంగా అంటే ఈ ముదురుగిదురున్న నల్లిగిల్లున్న మొక్కంగా అంతా క్లీన్ అయ్యి మొక్క ఏపుగా పెరగడానికి, కింద వేర్లు అనేది బలంగా రావడానికి ఒక మంచి ప్రోడక్ట్ అని ముందుకు వస్తాను. అంతవరకు మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.